ఫ్రెండ్స్ వెల్కమ్ టు పర్ణికా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? ఈ రోజు అయితే మేము ఒక ప్లేస్కి అయితే వెళ్దాం. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ మేము వెళ్ళేది భైరవపాలెం అనమాట. మేము కాలభైరవ టెంపుల్కి వెళ్దాం అనేసి అనుకుంటున్నాం. మాకు తెలియదు, మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట. వరిగా నేనేమి ఒక షాల్ పట్టుకెళ్ళలేదు, స్పెట్స్ పట్టుకెళ్ళలేదు. ఇవన్నీ మా ఫ్రెండ్ అన్నీ తీసుకున్నాను. అసలు నాకు గాలికి చాలా ట్రబుల్గా అనిపించింది అనమాట. ఒకళ్ళని అడిగితే ఈ రూట్లో వెళ్ళండి అన్నారు. సడన్గా మబ్బు వచ్చేసింది, వర్షం అనమాట. మేము మా దగ్గర ఉన్న రైన్ కోట్స్ అన్నీ వేసేసుకున్నాము. తాళరేవు నుంచి ఒక పెట్రోల్ బంక్ ఉంది, దాని పక్క నుంచి వెళ్తే ఇట్లా రిలయన్స్ రూట్లో భైరవపాలెం అనమాట. చాలా తక్కువ. ఇదే రిలయన్స్ దగ్గర నేను ఫస్ట్ టైం, ఎంత పెద్ద ఇండస్ట్రీ ఇది. ఎవ్రీవేర్ ఇక్కడ చాలామంది గాడి మొగ మొత్తం ఊరంతా ఇక్కడే నుంచే వస్తుంది అనమాట. ఇక్కడ చాలామంది పోలీసెస్ ఉన్నారనమాట. ఎందుకు ఉన్నారు నాకు అర్థం కాలేదు. తర్వాత ఒక చోట మాకు తెలిసిన ఒక పోలీస్ ఆయన కనిపిస్తే అడిగితే ఇదంతా సీ సెక్యూరిటీ అనమాట. కోస్టల్ సెక్యూరిటీ కొంచెం గవర్నమెంట్ ఇట్లా పెడుతూ ఉంటుందంట. మీన్స్ స్మగుల్ గుడ్స్ ఏదన్నా జరగచ్చు కదా, తీవ్రవాదులు వస్తారు ఇవన్నీ అట్లా. ఇది కొంచెం పెద్దలాగా ఉంటుంది చూడండి. నేను అన్నీ కలిపి ఒకటే లాగా పెడుతున్నాను. ఎంత పెద్దగా ఉందో రిలయన్స్. మరి ఇక్కడ ఏం చేస్తారో నాకు తెలియదు. అంటే రిలయన్స్ రిఫైనరీ ఏంటో. ఆల్రెడీ మనకి కోస్టల్ ఏరియాలో గ్యాస్ అయితే రిలయన్స్ వాళ్ళదే కదా. ఈ ఏరియా అయితే చాలా బాగుంది. రోడ్డు ఇరువైపులా చెట్లు, ఇంకా మంచి ఇండస్ట్రియల్ కారిడార్లా ఉందన్నమాట. చాలా బాగుంది. కాకినాడ దగ్గర ఇంత మంచి ప్లేస్ ఉంటుందని నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. ఈ దారిలో ఇక్కడ నాకు చాలా వింతగా ఒక ఆర్చ్ లా కనిపించింది. ఏంటి నేను ఎప్పుడు చూడలేదు. మాది కాకినాడ అయినా ఎప్పుడు చూడలేదు. నేను మన ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసాను. గాడి మొగ దగ్గర రిలయన్స్ ఆర్చ్ అనమాట. దీన్ని కరెక్ట్గా ఏమంటారో తెలియదు. ఎంప్లాయీస్ బైక్స్ ఎవ్రీవేర్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ప్రతి చోట్ల ఒక పర్లంగ్ దగ్గర వరకు పోలీసెస్ ఉన్నారనమాట. సీకి చాలా దగ్గర. ఇక్కడ అంతా మత్స్యకారులు ఉంటారనుకుంటా. చిన్న చిన్న ఊళ్ళు అవన్నీ ఉన్నాయి. బట్ ఇదంతా ఇండస్ట్రియల్ హబ్ కింద వాళ్ళు డెవలప్ చేశారు. ఇటు సైడ్ ఒక లైక్ సాఫ్ట్వేర్ కంపెనీలు అవి పెట్టింది. చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఎక్కడ మబ్బు ఉంటే అక్కడ వర్షం పడిపోతుంది. వెనకాతల చెట్లు చూసారు ఎంత బాగున్నాయో. ఆ రోజు అయితే పిచ్చ వర్షం, ఎక్కడ మబ్బు ఉంటే అక్కడే వర్షం పడింది అనమాట. ఈ రూట్ అయితే చాలా బాగుంది. దీన్ని ఇండస్ట్రియల్ కారిడార్ కింద చేస్తే బెంగళూరులో హాటీ హబ్లా ఉంటుంది అనమాట. అలా చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే సముద్రం పక్కన మనకి పవన్ కళ్యాణ్ గారు సముద్రం ఇంకొప్పడ ఈ ఏరియా అంతా కాకినాడ బీచ్ బాగా డెవలప్ చేస్తానని చెప్పారు కదా. ఈ ఏరియాని కూడా చేస్తే చాలా బాగుంటుంది. నాకైతే ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ చెట్లు అవి చాలా బాగున్నాయి. ఇవన్నీ రిలయన్స్ వాళ్ళ అండర్టేకింగ్లోనే ఉంది కదా ఈ ఏరియా. వాళ్ళే మొత్తం మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటా. చూసారా ఎంత బాగుందో. ఇది కాకినాడ నియర్ బైనా అనిపించింది. కానీ ఇక్కడ చాలా బాగుందండి. ఇక్కడ నుంచి వెళ్తేనే మనకి ఒక రిలయన్స్ టవర్ ఉంటుంది అనమాట. ఆ టవర్ కూడా మనకి ఈ దారిలోనే కనిపించింది. చూడండి టవర్ కనిపిస్తుంది. ఇక్కడ ఏదో స్కూల్ కూడా ఉంది. ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు. ఇక్కడ చాలా డౌన్ ఏరియా అనమాట. నియర్ బై సీకి చాలా వాటర్ వచ్చేస్తే చూసారా. ఇదే మనకి నేను ఆల్రెడీ ఒకసారి వ్లాగ్ పెట్టాను. ఈసారి అయితే వెళ్ళలేదనమాట. వచ్చేటప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను, కానీ వెళ్ళడం కష్టమైందనమాట. ప్లేస్లో వర్షం వస్తే ఎట్లా అనేసి మేము ఫుల్గా రెడీగా ఉన్నాం అనమాట. ఆల్రెడీ మా దగ్గర రైన్ కోట్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే నేను ఆల్రెడీ నాకు కొంచెం కోల్డ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల నాకైతే మళ్ళీ కోల్డ్ అండ్ ఫీవర్ అటాక్ అయిపోయిందనమాట. ఇదంతా మనకి రిలయన్స్ వాళ్ళ ఏరియా. కానీ ఏరియా అంటే బురదగా ఉంది. కానీ అసలు ఎవ్రీ లొకేషన్, ఎవ్రీ సీనరీ చాలా బాగుందనమాట. నేచర్ అనమాట. నేచర్ రిలయన్స్ టవర్ చూస్తారు ఎంత బాగా కనిపిస్తుందో. వాళ్ళు ఎందుకో ఒక పర్పస్లా కట్టారంటండి. తర్వాత దాన్ని యూజ్ చేయడం మానేశారు. దానికి ఎంట్రీ అయితే ఒకప్పుడు 25 ఉండేది, ఇప్పుడు 30 రూపీస్. దానికి లిఫ్ట్ కూడా పనిచేయట్లేదు. లిఫ్ట్ ఉండేదన్నమాట. మత్స్యకారులు ఎక్కువ ఉంటారు ఈ ఏరియాలో. వాళ్ళకి గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు అయితే కల్పిస్తుందని నాకు తెలుసు అనమాట. స్కూల్స్ అన్నీ చాలా పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా ఒక రిలయన్స్ వాళ్ళది ఏదో మన సంథింగ్ కంపెనీ అనమాట. ఎవ్రీవేర్ పోలీసులు ఉన్నారు. మనం ఒక ఊళ్ళోకి వచ్చాం. ఇదే భైరవపాలెం అనమాట. ఇక్కడ నుంచి వాళ్ళు ఆల్రెడీ కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఫుల్ వర్షం. మేము కొబ్బరికాయ తీసుకుందామని ఆగాం అనమాట. మనకి మేకలు కనిపించడం ఫస్ట్ టైం అనమాట. ఈ ఊరి నిండా మేకలే ఉన్నాయి. వెళ్ళే గుడి ప్రతి ప్లేస్లో మేకలే కనిపించాయి. ఇదేదో ఒక చౌల్ట్రీ అనుకుంటా అండి. ఇక్కడ చిన్న బస్సు ఉంది. పక్కనేమో ఫిష్ మార్కెట్ ఉంది. ఇక్కడ రొయ్యలు చేపలు వాసనలు చాలా దారుణంగా వస్తున్నాయి. మనకైతే అసలు పడవు కదా. అసలు అబ్బో. ఇక్కడ నుంచి కాకినాడ ఆటోలు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనుకుంటా. ఇక్కడ నుంచి ఊరైతే స్టార్ట్. వర్షానికి అసలు చాలా దారుణంగా ఉంది. ఇదే మార్కెట్ అనుకుంటా.
కానీ ఇక్కడ నుంచి స్మెల్ అయితే భయంకరంగా ఉంది. ఇక్కడ కూడా మేకలు కనిపించాయి చూసారా. అసలు ఊరైతే ఇక్కడి నుంచి అసలు ఎంత సూపర్గా ఉండిందో. అదేదో నీటిలో తేలి ఒక సిటీ ఉంటుంది కదా, కొన్ని కంట్రీస్లో ఉంటాయి. అమలాపురంలో ఒక ఊరు కూడా ఉంటుంది. నేను యూట్యూబ్ బ్లాగ్స్లో చూసాను. ఇక్కడ బ్రిడ్జ్ చూసారా, ఇది అంతా మునిగిపోతుంది. అంటే ఇక్కడ అంతా జస్ట్ పడవల మీద వెళ్తూ ఉంటారనమాట. అటు ఇటు చూసారా ఎన్ని పడవలు ఉన్నాయో. బ్రిడ్జ్ అయితే సూపర్ ఉంది. అంతా సముద్రం. ఇక్కడ నుంచి మనకి సముద్రం గోదావరి పై కూడా కలుస్తుంది. అక్కడ ఎదురుగుండా మనకి ఒక టవర్ లా కనిపిస్తుంది. అక్కడ పైన ఏదో మంటలా కూడా ఉంది అనమాట. అసలు ఎంత బాగుంది. ఇలాంటి సిటీ నేను ఒక విలేజ్ నియర్ బై నేను చూస్తాను అనుకోలేదన్నమాట. ప్రతి చోట ఇక్కడ ఎన్ని పడవలు ఉన్నాయి. నాకు పడవ ఎక్కాలనిపించింది. మాకు అంత టైం లేక వీళ్ళందరూ చిన్న అందరూ మొత్తం వాళ్ళకి రాసి చేస్తూ ఉన్నారు కదా. ఇక్కడైతే చాలా ఫొటోస్ అయితే తీసుకోవాలనిపించింది. బట్ అంత మూడ్ లేదు, కానీ తీసేవాళ్ళంటే ఇంకా బాగా తీయించుకుందాను అనమాట. ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేద్దాను. ఎదురుగుండా బాలయోగి గారి విగ్రహం ఫస్ట్ టైం చూశాను. ఎందుకంటే ఈయన చాలామందికి చాలా సర్వీస్ చేశారు కదా. ఆయన అంత గ్రేట్ పర్సన్. అక్కడ పోలీస్ స్టానే ఉంది. అక్కడ కూడా పోలీసెస్ ఉన్నారు, కూర్చుని ఉన్నారనమాట. ఇక్కడ అంతా ఫుల్ వాటర్, బురద చూసారా. ఇక్కడ కాలువలు లేవండి, ఎందుకంటే వాటర్ వచ్చినప్పుడు మొత్తం మునిగిపోతుంది. ఎలా ఉందో ఊరంతా అసలు భయంకరంగా ఉందన్నమాట. కానీ ఇళ్ళు అయితే చాలా బాగున్నాయి. మళ్ళీ మేకలు కనిపించాయి. మేము అలా రాంగ్ వేలో వెళ్ళిపోయాం, మళ్ళీ బ్యాక్ వచ్చాం అనమాట. ఇక్కడ ఒక చిన్న టెంపుల్లా ఉంది. లొకేషన్స్ చూస్తే చాలా బాగున్నాయి. ఇక్కడ 2 స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ భైరవపాలెంలో కాలభైరవ స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. చాలా ఫేమస్ అది. చిన్న హోటల్ అయితే ఉంది. మనం వెతుక్కుంటూ మనకి టెంపుల్ దగ్గర వెళ్తున్నాం. అడిగారు మన ప్రతి ఒక్కరిని అడిగితే మనకి టెంపుల్ ఇక్కడని చెప్పారు. చూసారు ఇల్లులు ఎంత ఎత్తుగా ఉన్నాయో. ఇక్కడ ఒక గ్రామ పంచాయతీ ఉంది, స్కూల్ ఉంది, ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఇదే లాస్ట్ అనమాట. ఎదురుగుండా కనిపించే సముద్రం. ఫస్ట్ టైం ఈ ప్లేస్ చూసి అసలు మాకు గూస్ బంప్స్ వచ్చేసాయి అనమాట. అది ఎలిమెంటరీ స్కూల్లో, హై స్కూల్లో అండి. చాలా పెద్ద స్కూల్ అయితే ఉన్నింది. ఇక్కడ అంతా బురదగా ఉంది. ఇదంటే తుఫాను వరద అదనమాట, వరద కేంద్రం. ఇది టెంపుల్ చాలా బాగుంది. చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి మొత్తం సముద్రం అంతా ఒక రౌండ్ 360 degrees వేసుకుందాం అనమాట. రైన్ కోట్ వేసుకోవడం, వర్షం ఆగిపోవడం, మళ్ళీ వేసుకోవడం, ఇదే పని అయింది. గుడిలోకి వచ్చిన తర్వాత అసలు ఇంకా ఎక్సలెంట్గా ఉంది. గుడి ఓపెన్ చేసలేదు. నరసింహస్వామి, కృష్ణమూర్తి, కృష్ణుడు విగ్రహం చాలా బాగుంది. మురళితో ఎప్పుడు కలిసి వేస్తూ ఉంటారు అనుకుంటానండి. ఇక మత్స్యకారులు కాలభైరవ స్వామిని ఎప్పుడు సముద్రంలోకి వెళ్ళినప్పుడు పూజిస్తారంట, ఫలిస్తారని కూడా వేరే వ్లాగ్లో విన్నాను. ఇక్కడ భైరవపాలెం ఇదే ప్లేస్ మనకి చాలాసార్లు పేపర్లో చదివాను. ఫస్ట్ టైం అనమాట. మన కాకినాడ అయినా మనకి తెలీదు. ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత బాగుందో చూసారా. నాకు ఇంకా వీడియో సరిగ్గా తీయడం రాలేదో ఏంటో, కానీ చాలాసేపు అక్కడ నేనైతే స్పెండ్ చేశాను. ఎంతసేపు ఉన్నానో ఫొటోస్ దిగాను, చిన్న రీల్స్ చేసుకున్నాను. అట్టి సైడ్ కూడా ఇలా ఉంటుంది అనుకున్నాను, కానీ అట్లా లేదండి. రాముడు సంథింగ్ అట్లా ఉండింది, అయ్యప్ప స్వామి అట్లా. ఈ గుడి నిండా ఎవ్రీవేర్ మనకి మేకలు ఉన్నాయన్నమాట. మేకలు దేనికి ప్రతిరూపమో నాకైతే తెలియదు కానండి. మొత్తం వాటికి అడ్డా చేసేసుకున్నాయి. అసలు మేకలను పొడుస్తాయి కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం మేకలు ఇంత క్లోజ్గా చూడడము, చిన్నప్పుడు ఎప్పుడన్నా చూసానో తెలియదు. చూసారా గరుత్మంతుడు. ఇక్కడ మళ్ళీ మేక ఉంది, దాంతో నేను కొంచెం బాగా మాట్లాడాను అనమాట. మేకలు ఉన్నాయి చూసారా. టెంపుల్ లోపలికి వెళ్దాం చూడండి. టెంపుల్ క్లోజ్ చేసి ఉండింది. ఇలా మనకి కాలభైరవ స్వామి కనిపిస్తున్నాడు. ఈయన ఇక్కడ చాలా పవర్ఫుల్ అనేసి విన్నాను అనమాట. ఫస్ట్ గుడి ఉండేది కాదు, తర్వాత ఇంత పెద్ద గుడి అయితే కట్టారు. వర్షం ఉండడం వల్ల ఫుల్ స్కిడ్ అవుతుందండి అసలు. కానీ అలా మనకి గుడి చాలా బాగుంది కాబట్టి అన్ని వైపులా నేనైతే వీడియో తీశాను. చాలా బాగుందన్నమాట. మనకి ఇంకా అన్ని చోట్ల ఇంకా ఇవి కాపలా కాస్తున్నట్టు అనిపించాయి. వెనకాతలు చూస్తే వాటర్, ఎక్కడ చూసినా వాటర్. పైన అసలు విగ్రహాలు ఎంత బాగున్నాయంటే అసలు సూపర్ అండి. అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అనమాట. అసలు చూడండి ఎంత ఫ్రీగా తిరుగుతున్నాయో అవి. వర్షం గట్టిగానే వచ్చింది, ఎందుకంటే సముద్రం దగ్గర శ్రీశోర్ ఉంటుంది కాబట్టి ఇంకా త్వరగా వర్షం పడింది. కాకినాడలో అయితే వర్షం లేదు. మబ్బు ఎక్కడ ఉంటే అక్కడ పడింది. పైన చూసారా అర్జునుడు, లేదంటే మనకి ద్రౌపదీదేవి స్వయంవరం అట్లా చేపలను కొడతా ఉంటారు కదా, అది ఉన్నదన్నమాట. అసలు అయితే ఎంత బాగున్నాయి కలర్స్ కూడా. నిన్న మొన్న వేసినట్టు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. అసలు ఇక్కడ చండీ మనకి ఇక్కడ టప్పట్లు కొడతారు కదా, చండీశ్వర స్వామి అనమాట. ఇంకా మేము లోపల దండం పెట్టేసుకుని కొబ్బరికాయ లోపల వేసేసి వచ్చేసాం. ఇక్కడ ఒక నుయ్యి ఉందండి. నుయ్యి కూడా చాలా పైకి ఉన్నాయి అనమాట. జస్ట్ ఇట్లా ముంచుకుని తీసుకునేటట్టు ఉన్నట్టున్నాయి వాటరు.
నేను చాలా ఫుటేజ్ అయితే తీసాను చూసారా, ఎవ్రీవేర్ మొత్తం బయట నుంచి మొత్తం. అక్కడ మనకి తులసి కూడా ఉన్నింది, తులసి కూడా చాలా బాగుందన్నమాట. ఈరోజు వర్షం కాబట్టి కొంచెం బాగాలేదు, మామూలుగా అయితే ఆర్డినరీ డేస్లో అయితే బాగానే ఉంటుంది అనుకుంటా, డ్రైగా ఉంటుంది. యాసిడ్ నుంచి వేసేసుకున్నాక వెళ్ళిపోదాం అనేసి మళ్ళీ ఆ బిల్డింగ్ అయితే తీసానండి. అది తుఫాన్ పునరావాస కేంద్రం అనమాట. అక్కడ ఎల్లోగా ఉన్నది మనకి ఏంటంటే ఒక బాత్రూమ్ అనమాట, మొబైల్ బాత్రూము. సముద్రం ఉండడం అనేది, నేను ముంబైలో చాలామంది జూహు ప్లేస్లో అపార్ట్మెంట్లో కొనుక్కుంటారు కదా కోట్లు కోట్లు పెట్టి. ఈ ప్లేస్లో చూడండి ఎంత దగ్గరగా ఉన్నామే సముద్రానికి. ఇవంతా సముద్రం అనమాట. ఇప్పుడు మనం బయట కేవలం ఊళ్ళో ఉన్నాము, ఇక్కడ సముద్రం ఉంది చూస్తారా. వావ్, అలలు ఎక్కువ లేదు కానీ ఉప్పాడు బీచ్ అయితే చాలా హోరహరిగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి టవర్ కనిపిస్తుంది, రిలయన్స్ టవర్. ఇదేదో మనకి పారిస్లో ఉన్న టవర్లా ఉంటుందండి, సేమ్ అదే మోడల్. నా పేరు గుర్తు రావట్లేదు. నెక్స్ట్ ఏంటంటే నేను చాలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను, ఈసారి అయితే వెళ్ళలేదు. మేము ఇప్పటికీ ఉన్న ప్లేస్లో అయితే సంథింగ్ వెళ్దామనేసి అనుకున్నాం అనమాట. అమెరికాలో ఒక విలేజ్ అయితే చూసానండి, మొత్తం ఆ విలేజ్ అంతా గవ్వలు ఉంటాయన్నమాట. అసలు ఎన్ని గవ్వలు, ఒక 10 అడుగుల మెత్తలు ఉంటాయి, అలానే నివసిస్తూ ఉంటారనమాట. అసలు సూపర్ అయితే ఉంది. నాకు అదంతా గుర్తొచ్చింది. ఇక్కడి నుంచి మనం ఒక ఓడ కట్టుకుని వెనకాల స్కూల్ అదంతా వాటర్, ఇక్కడ కూడా వాటర్ వచ్చేస్తుంది. యాక్చువల్గా మేము బండి తీసుకున్న చివరి వరకు వెళ్ళామన్నమాట. నిశ్చలంగా ఉన్న సముద్రాన్ని చాలా దగ్గరగా చూశానమాట. మేము బండి మీద వెళ్తున్నాం చూడండి, ఎందుకంటే మేము రిస్క్ చేస్తాం అనమాట. అది ఎందుకంటే గుల్లగా ఉంటుంది కదా, అది భూమిలో దిగిపోయినా మనం ఏం చేయలేము అనమాట. 3-4 కర్రల్లా ఉన్నాయండి. ఇదంతా మొత్తం వాటర్ అయితే ఫిల్ అయిపోతుంది. వాళ్ళు ఏంటో ఇసుక ఏంటో తోడుతున్నారు సంథింగ్. అరే ఇక్కడ ఏదో చేప సంథింగ్ ఏదో కనిపించింది అనమాట మా ఫ్రెండ్కి. వాళ్ళు ఎక్కడికి పట్టుకెళ్తున్నారు. ఇక్కడ నుంచి హోప్ ఐలాండ్కి వెళ్ళొచ్చంట. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక కాల్వేరస్వామి టెంపుల్ ఉందంట ఎక్కడో, మరి అక్కడ కూడా వెళ్ళొచ్చంట. ఇవన్నీ ఏంటో రిలయన్స్ వాళ్ళ గ్యాస్ అన్నీ అయి ఉండొచ్చు. యాక్చువల్గా వీడియో తీసి మూడలేదు కానీ లొకేషన్ చూసి అసలు ఎంత బాగుందో అని చెప్పేసి ఫుల్ తీసాను. ఇక్కడైతే ఒక మంచి, అసలు నాకు రీల్స్ చేసి అంత ఓపిక లేదు కానీ రీల్స్ చేస్తే ఎక్సలెంట్గా ఉండను అనమాట. ఏదో చిన్న చిన్న రీల్స్ అట్లా మాట్లాడుతూ ఉన్నట్టు అట్లా ఏదో సాంగ్ పెట్టి చేశాను అనమాట. ఇన్స్టాలో ఉంటాయి చూడండి. ఇంక మేము స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇక్కడ అందరూ ఇంకా పల్లెటూరు వాతావరణమే అండి. మొత్తాన్ని బిల్డింగ్స్ అయితే బాగున్నాయి. వాటర్ మునిగిపోయి పాపం వీళ్ళకి దోమలు అవి వచ్చేస్తాయి. ఆల్రెడీ మనకి దోమల వల్ల డెంగ్యూ అవి వచ్చేస్తున్నాయి. మళ్ళీ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాము. ఎంత చిన్న ఊరు, ఎంత క్యూట్ ఊరు అనమాట. రోప్ బ్రిడ్జ్ లా ఉంది. అసలు ఇది చాలా వీక్గా ఉంది. ఈ మధ్య బీహార్లో, నార్త్ ఇండియాలో చాలా బ్రిడ్జ్లు కొత్త పడిపోతున్నాయి కదా, ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు చెప్పాలంటే. అసలు వెనకాల లొకేషన్ చూడండి అసలు ఎంత బాగుందో. చిన్న ఊరు, ఇక్కడ చిన్న బైక్స్ తప్పించి ఇంకా ఏమీ కార్ అట్లాంటివి ఏమీ రావు, వాకబుల్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా పడవలో వెళ్ళొచ్చు. ఇక్కడ మడ అడవులు కూడా మనకి బోటింగ్ ఉండొచ్చు అనుకుంటా. కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎట్లా అంటే మనకి మీద ఇల్లు కట్టుకుని ఉంటారండి, భూమధ్య రేఖ టైం ప్రాంతంలో. అట్లా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కనిపించారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఆయన మాట్లాడారనమాట. అవన్నీ తీయలేదు నేను. ఆయన అయితే చెప్పేది ఎందుకంటే ఇంతమంది పోలీసులు ఉన్నారంటే కోస్ట్ గార్డ్ సెక్యూరిటీ అండి. ఇక్కడ తీవ్రవాదులు అయ్యి రాకుండా వీళ్ళు మొత్తం ఇలా సేఫ్ అనమాట. సేఫ్ అండ్ సెక్యూరిటీ కింద ఇలా రోజు ఉంటాం అనమాట. షిఫ్ట్ మారుతూ ఉంటాయని చెప్పారు. అందుకే ఫుటేజ్ ఎక్కువైపోయింది బాగాను. ఇంక ఇట్లా కదనేసి నేను ఇంకా వీడియో అయితే తీయలేదు. మేము వేరే రూట్ నుంచి వెళ్ళండి, మీరు యానం వెళ్తారని చెప్పారు. అసలు యానం ప్లాన్ లేదు కానీ అప్పుడు మళ్ళీ ఇంక వర్షం రెడీగా అయిపోయింది. ఇది పోలీస్ స్టేషన్ అనమాట. ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా చాలా అందంగా ఉన్నాయి. నాకు భయం వేసింది వీడియో తీసేటప్పుడు ఎవరన్నా ఏమన్నా అంటారేమో అని ఇక్కడ తీసేసాను. ఇదంతా రిలయన్స్ కాలేజ్ అనమాట. 2005లో ఉండేది ఆ రీజెన్సీ కాలేజ్. చాలామంది ఇక్కడ చదివేవాళ్ళు ఇప్పుడు కాలేజ్ తీసేసినట్టున్నారండి. పక్కన చాలా పెద్ద ప్లేసెస్, పెద్ద ఇంకా అన్ని బిల్డింగ్స్ అన్ని పాడిపడిపోతూ ఉన్నాయన్నమాట. దీనికన్నా యూటిలైజ్ చేస్తే బాగుండు. యానం చాలా బాగుంటుంది అనమాట. మేము అన్నీ జస్ట్ వీడియో తీసుకుని చాలాసార్లు వచ్చాను. ఈ ఏరియా అయితే ఇంకా బాగుంది రూటు. ఇక్కడ కొన్ని ధనియాల తిప్ప సంథింగ్ కొన్ని ఊర్లు ఉన్నాయి. అసలే వర్షం వచ్చింది పక్కనే. అసలు ఈ ఏరియాకి ఒకసారి వచ్చాను, మా బ్రదర్ వచ్చాడనమాట. ఇక్కడ చాలా చేపల చెరువులు ఉన్నాయి. ఎంత నీట్గా ఉందండి. అసలు రీల్స్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఈ ఏరియాకి ఎవరన్నా రావచ్చు అనమాట. మనం ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం కానీ మన యానంలో సూపర్ ప్లేస్. బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ అయితే ఉంది. కలర్ ఫ్లవర్స్ చెట్లు అట్లా అనమాట. చూసారా మొత్తం అన్ని పెద్ద వస్తువులు, చక్రాలు అన్నీ మనకి రిలయన్స్ గ్యాస్ కోసం అట్లా యూజ్ చేస్తారనుకుంటా. పక్కనే సముద్రం అండి. ఇదంతా ఎంత నియర్ బై ఉన్నాం చూసారా మనం.
అసలు సూపర్ అయితే ఉంది. ఎక్కడ పడితే అన్ని ఇంకా ఈ ఏరియా అంటే ఏదో డిఫరెంట్ లోకల్లోకి వచ్చినట్టయితే ఉంది నాకు. వర్షం పడిపోయిందన్నమాట. చేసిన మబ్బులు మేము మధ్యలో ప్లేస్లో ఆగి టిఫిన్ చేసాము. మార్నింగ్ నుంచి మేము తినలేదన్నమాట. మళ్ళీ యానం వచ్చాం కదా, ఎలాగో బీచ్ చూద్దామనేసి. అంటే బీచ్ అంటే గోదావరి సముద్రం కలిసే చోటు. ఇది అమలాపురం యానం బ్రిడ్జ్ అనమాట. చాలా బాగుంటుంది. ఇది లొకేషన్ చాలా బాగుంటుందండి. ఇక్కడ బోటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ మేము ఫుల్ తిరిగేసి ఉన్నాం కదా, అసలు ప్లాన్ లేదనమాట. జస్ట్ అట్లా తిరిగేసి మీకు చూపిద్దామనేసి. అసలు ఆ బ్రిడ్జ్ బ్యాక్గ్రౌండ్ దగ్గర ఫొటోస్ తీసుకుంటే జీసస్ ఫోటో ఒక మనకి బొమ్మ ఉంటుందండి. చాలామంది వస్తారు. నేను చాలాసార్లు వచ్చాను ఇక్కడికి. ఇదే డెడ్ ఎండ్ అనమాట. ఇక్కడ కూడా మనకి సెక్యూరిటీ ఉంది, పోలీసెస్ ఉన్నారనమాట. మనం ఇక్కడ నుంచి ఇంకా బ్యాక్ వెళ్ళిపోయి కాకినాడ వెళ్ళిపోతూ ఉన్నాం. మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎంత బాగుందో. నాకు ఇక్కడ బోటింగ్ చేయాలని చాలా ఇష్టం అనమాట. ఎప్పుడన్నా డెఫినెట్గా మీరు వస్తే యానం ప్లేసెస్ అన్నీ తిరగండి. జస్ట్ నేను చిన్న వ్లాగ్ అయితే పెట్టాను. మా ఫ్రెండ్స్ అసలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఇదే మన రీసెంట్గా ఉన్న వ్లాగ్స్లో ఇదే పెద్దది అనుకుంటా. ఇక్కడ చూసారా యానంలో సూపర్ ప్లేస్. ఇక్కడ పుష్కరాల రేవు కింద కూడా ఇచ్చేస్తారనమాట. చాలా బాగుంటుంది. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. బై బై ఫ్రెండ్స్. క్లైమేట్ అయితే చాలా దారుణంగా ఉంది. ఫుల్ వర్షం. నేను ఫుల్ తడిచిపోయాను. తర్వాత రోజు ఫీవర్ వచ్చి వాయిస్ కూడా అట్లా ఉందన్నమాట.